సిఎన్సి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. నాలుగు విడతల్లో రేషన్ కార్డుల పంపిణీ నాదెండ్ల మనోహర్. చీపురుపట్టి వీధులను శుభ్రం చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీని చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 4 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ దుకాణాల్లో ప్రతి నెల తనిఖీలు చేస్తున్నామన్న మంత్రి నిర్లక్ష్యంగా ఉంటున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో 9 జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్నామని, 4వ విడతలో 46 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. సాంకేతికతకు ఉపయోగించుకొని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రేషన్ కార్డుల నమూనాలను మంత్రి మీడియాకు చూపించారు. ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్కి ఎట్లా ఇచ్చాము, ప్రతి కార్డు కూడా డెలివరీ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి, ఎక్కడ పంపిణీ అయింది, ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది, ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి ఒక సిబ్బందిని అలాట్ చేశాం. స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ, అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం 15 రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ 25వ తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం. ఆ డాష్ బోర్డ్ ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకి సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్ళారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను, దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ రిజిస్టర్లో ఎంటర్ అయ్యారో, అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది, కొన్ని రేషన్ షాప్లో 143% రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే విజయనగరం, శ్రీకాకుళం, ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నంలో స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ, ఈ 15 రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్ళాలి. అంటే 25వ తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను. 4 విడతలుగా మేము డివైడ్ చేశాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదసారథి ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఆగిరిపల్లి మండలం శోభనాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల్లా మారిన మంత్రి చీపురు పట్టుకుని వీధుల్ని శుభ్రం చేశారు. ఆయనతో పాటు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తెదేపా కార్యకర్తలు సైతం రోడ్లను శుభ్రం చేశారు. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు అని, శ్రీధర్కు నిరంతరం రౌడీయిజం చేయడం సహజమని, శ్రీధర్ ఎమ్మెల్యే కాకముందు రూపాయికి ఇబ్బంది పడే వ్యక్తి అని, ఈ రోజు ఎన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక 10-12 సంవత్సరాల క్రితం మా శ్రీధర్ నాకు తెలుసు, మా దగ్గరే ఉండేది కదా, మామూలు స్థాయి. అతనే చెప్పాడు ఒకసారి, పాలు లేకపోతే నా స్నేహితుడు హరిబాబు జోబిలో 100 రూపాయలు ఉంటే తీసుకుపోయి నేను పాలు పట్టించిన నా బిడ్డలకని ఆయనే స్వయంగా చెప్పిన సందర్భం ఉంది. కానీ ఈ రోజుకి ఆ హరిబాబు జోబిలో మాత్రం 100 రూపాయలే ఉండయి. మావాడైతే వెళ్ళిపోయాడు ఎక్కడికో. మరి ఎట్లా సాధ్యమైందండి? అపారమైన సంపద ఒక ప్రజాప్రతినిధిగా 1 రూపాయి లేనివాడు 10 సంవత్సరాలలో కోట్లకు పడగలెత్తగలిగినాడంటే దాదాపు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు, కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా సంపాదించలేనటువంటి సంపద కేవలం రౌడీ మూకలతో, అరాచక శక్తులతో భయభ్రాంతులకు చేసి దందాలు, బ్లాక్మెయిలింగ్, ఒకటేమిటి అన్ని దారులు తప్పనిసరిగా వీటన్నిటి పరిస్థితి కూడా ఎవరెవరికి జరిగిందో హాని ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు నోరు విప్పి బయట మాట్లాడే రోజు వచ్చిన రోజు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘనంగా జరిగిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి రామనాయుడు. స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతులు ప్రతి ఒక్కరూ ప్రకాశం పంతులను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలి. మనందరికీ తెలుసు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఎంతోమంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతోమందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కబ్జాలు దోపిడీ యథేచ్ఛగా చేసుకోమని ఎమ్మెల్యేలను మంత్రులను సీఎం చంద్రబాబు వదిలేశారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీరియస్ గా ఉండమని హెచ్చరించినా వారిలో పరివర్తన కనిపించడం లేదు. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టినా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వంలో బిజినెస్ రూల్స్ అనేవే లేకుండా పోయాయి. ఏదైనా అడిగితే ఎంక్వైరీ చేస్తామంటున్నారు. మంత్రులు సంతకం పెట్టిన తర్వాత విచారణ చేస్తామనటం ఏమిటి నాన్సెన్స్ కాకపోతే అని బొత్స మండిపడ్డారు. కార్యక్రమాలు సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు, మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు కేబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఇదన్నారు, ఇది ఉన్నారు, ఏంటన్నారు? తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని, ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్. ఒకటి కాదు, రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరి నేతృత్వం ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు. అయితే దోపిడీ అయితే, భూ కబ్జాలు అయితే మరి అడగక్కర్లేదు. అవకాశం వరకు దోచు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు. ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ.
రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించింది. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ ఉంటాయి. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరకాండ అని నారా రోహిత్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం సుందరకాండ. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు, సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో నారా రోహిత్ మాట్లాడుతూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్గా చిత్రం నిలుస్తోందన్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇదని వివరించారు. అనంతరం కథానాయిక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఇది అలాంటి సినిమానే అన్నారు. అనంతరం మరో హీరోయిన్ వీర్తి వగాని మాట్లాడుతూ ఖచ్చితంగా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయి, అలానే సుందరకాండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు. అనంతరం నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలన్నారు. సుందరకాండ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27న రిలీజ్ అవ్వబోతుంది. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. హ్యాపీగా అందరూ ఫ్యామిలీస్తో పాటు పండుగ రోజు వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు అందరూ ట్రైలర్ చూసుంటారు. సో డెఫినెట్గా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు కొత్త రకమైన చిత్రాలు చేశాను, బట్ ఫ్యామిలీ సినిమా లవ్ స్టోరీస్ చాలా తక్కువే చేశాను. సోలో, మధ్యలో ఒక సావిత్రి, లేకపోతే జోచిస్తానంద చేశాను. మళ్ళీ ఇప్పుడు సుందరకాండ ప్రాపర్ హ్యాపీగా అందరూ వెళ్ళి సరదాగా థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేసే ఒక ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. సో వి బీన్ వర్కింగ్ ఈ స్క్రిప్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 1.5 year వర్క్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇంకా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వేసాం ఫస్ట్ డేట్, బట్ ఎలక్షన్స్ చిన్న డిలేస్ వల్ల ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసాం. అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల ఇంకొంచెం డిలే అయింది. సో బట్ అన్ని వర్క్స్ అన్నీ అయిపోయాయి. సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్తో. సో డెఫినెట్గా ఈ సినిమా మీరు అందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి. చూసి డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం. సో మీరందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి. ఉంది ఇవాళ వైజాగ్కి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసిదానికి. సుందరకాండ ఆగస్ట్ 27th వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం. సో చాలా పాజిటివిటీ ఉంది. అండ్ నాకు పర్సనల్గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం చేయడం జరిగింది. అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా హ్యాపీ. అండ్ ఒక మంచి ఎంటర్టైనర్. డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు. సో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్, లవ్ అండ్ ఫన్ చాలా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు. ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు. 27th రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో. అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు, ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు. ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ పే చాలా బాగుంటుంది. ఇంట్రెస్టింగ్గా తీశారు. చాలా కొత్త పాయింట్. డెఫినెట్గా ఆడియన్స్కి
ఒక వెరైటీ అనే ఫిల్మ్గా ఉంటుంది. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేశారు. వందలాదిగా మహిళలు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నారు. సామూహిక వ్రతాల్లో పాల్గొన్న మహిళలకు దేవస్థానం వారు వరలక్ష్మి రూపు అందజేశారు. ప్రసాదంగా పులిహార, లడ్డు వితరణ చేశారు. స్వామివారికి ఉదయాన్నే అష్టోత్తర పూజ, శ్రీ లక్ష్మీ సహిత వెంకటేశ్వర హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రియాయ నమః పద్మహస్తాయ నమః పద్మహందరాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖే నమః ఓం పద్మనాభ ప్రియాయ నమః పుణ్యగ్రంథాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదమగా నమః ప్రభావా నమః చంద్రవదనే నమః చంద్రాయ నమః చంద్రసోదరాయ నమః చతుర్భుజాయ నమః చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయ నమః ఇంద్రశీతలాయ నమః అహల్యాయ నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.